అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఈ రోజు సొంతం చేసేసుకోండి మన ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసి. దేశ రాజకీయం ఇప్పుడు కీలక మలుపులో ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా కీలక దశలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లతో లింక్ చేయకుండా కేంద్రం డీలిమిటేషన్ చేయాలని భావిస్తే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ భారీగా అసెంబ్లీ సీట్లు, లోక్సభ స్థానాలు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లతో అతివల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెరిగితే తెలుగునాట రాజకీయ ముఖ చిత్రం ఎలా మారుతుంది? భారత రాజకీయాలు చరిత్రాత్మకమైన మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు కేవలం టెక్నికల్ మార్పులే కాదు, రాబోయే దశాబ్దాల రాజకీయ దిశను మార్చబోయే మలుపులు. డీలిమిటేషన్ గనుక జరిగితే తెలంగాణలో 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలకు 178కి పెరగనున్నాయి. అదేవిధంగా 17 లోక్సభ స్థానాలు 26కు పెరుగుతాయి. ఏపీలో 175కు పైగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 265కు పెరుగుతాయి. 25గా ఉన్న లోక్సభ సీట్లు 38కి పెరుగుతాయి. వీటికి మించి 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతల ప్రాతినిధ్యం కూడా పెరగబోతోంది. డీలిమిటేషన్ ప్రక్రియ గనుక ఓ కొలిక్కి వస్తే రాబోయే మార్పులు తెలుగునాట రాజకీయ ముఖ చిత్రాన్ని భారీగా ప్రభావితం చేయనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తెలుగు రాష్ట్రాల రాజకీయ శక్తిని పెంచటమే కాదు, క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చిస్తుంది. డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్య పెరగటం రాజకీయ అవకాశాలను పెంచుతుంది. అయితే ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయి, ఏ ప్రాంతాల సరిహద్దులు మారతాయి, ఎలాంటి కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి అనే దానిపై అప్పుడే చర్చ మొదలైపోయింది. తెలంగాణలో అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి పట్టణ ప్రాంతాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరగనున్నాయనే అంచనాలున్నాయి. ఏపీలోనూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త అసెంబ్లీ స్థానాలొచ్చే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ, లోక్సభ సీట్ల పెంపుతో రాజకీయ పార్టీల్లో ఉన్న టికెట్ వార్ తగ్గుతుంది. ప్రతి నియోజకవర్గ పరిధి తగ్గటం వల్ల నాయకులకు, ప్రజలతో సంబంధాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లతో కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. మరి ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఇప్పటిదాకా చూడని ఓ కొత్త ఒరవడి మొదలవుతుంది. తెలంగాణలో పెరిగే 179 అసెంబ్లీ సీట్లలో దాదాపు 60 స్థానాలు మహిళలకే రిజర్వ్ అవుతాయి. లోక్సభ స్థానాల్లోనూ 8 మహిళలకే పోటీ చేసే అవకాశం దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పెరిగే 265 అసెంబ్లీ సీట్లలో 85కు పైగా స్థానాలు మహిళలకే దక్కుతాయి. లోక్సభ సీట్లలో 12 స్థానాలు మహిళలకే రిజర్వ్ అవుతాయి. ఇప్పటిదాకా కుటుంబ రాజకీయాల నీడలో ఉన్న మహిళల కంటే స్వతంత్రంగా ఎదిగే మహిళా నాయకత్వానికి రిజర్వేషన్లు, డీలిమిటేషన్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. విధానాల రూపకల్పనలోనూ, కీలక నిర్ణయాధికారాల్లోనూ మహిళల వాటా పెరగటం వల్ల సంక్షేమ పథకాలు, సామాజిక అంశాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీలిమిటేషన్ తో తెలుగు రాష్ట్రాల సామాజిక సమీకరణాల్లోనూ మార్పులొస్తాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల అణగారిన వర్గాల గొంతు చట్ట సభల్లో మరింత బలంగా వినిపిస్తుంది. జనరల్ కేటగిరీలో ఉన్న పాత నాయకులకు కొత్త సవాలుగా మారుతుందనే చర్చ కూడా ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కూడా సవాళ్లు మొదలవుతాయనే ప్రచారం కూడా ఉంది. సీట్ల సంఖ్య పెరిగితే గెలిచే స్థాయి ఉన్న నాయకులు ఎక్కడున్నారనే అన్వేషణ మొదలవుతుంది. దాంతో కొత్త నాయకత్వాన్నైనా తయారు చేసుకోవాలి, లేక ఇప్పటికే ఉన్న నాయకులనైనా సర్దుబాటు చేసుకోవాలి. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి వలసలు కూడా పెరుగుతాయి. నియోజకవర్గం పరిధి చిన్నదైతే స్థానిక సమస్యలే ఎజెండాగా మారతాయి. స్టేట్ లెవెల్ ఇమేజ్ కంటే లోకల్ లీడర్ ఇమేజ్ కీలకమవుతుంది. అయితే పెరిగిన సీట్లు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాయా, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. డీలిమిటేషన్ తో జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా కీలకం కాబోతోంది. 2 రాష్ట్రాల్లో ఉన్న 42 లోక్సభ స్థానాలు 64కు పెరిగే అవకాశాలున్నాయి. అప్పుడు కేంద్రంలో తెలంగాణ, ఏపీ మద్దతు కీలకమవుతుంది. మొత్తంగా డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ బిగ్ బ్యాంగ్ లా మారబోతోంది. పాత తరం నాయకులు తప్పుకుని రాజకీయాల్లోకి కొత్త రక్తం రావటానికి ఇది గొప్ప అవకాశం. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సామాజిక న్యాయం కలయికతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ శకం మొదలు కాబోతోంది.
కాకపోతే ఇంకొన్నాళ్లకు డీలిమిటేషన్ జరిగితే మారబోయేది స్టేట్స్ లోక్సభ సీట్స్ మాత్రమే కాదు, రాష్ట్రాల రాజకీయం కూడా. కొత్త సెగ్మెంట్లకు తగ్గట్లుగా కొత్త నేతలు పుట్టుకొస్తారు. కొత్త తరం నాయకత్వం క్రియాశీల రాజకీయాల్లోకి వస్తుంది. అప్పుడు రాజకీయమే కాదు, దాని వెనుక వ్యూహం కూడా మారుతుంది. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరిగితే రాజకీయ పార్టీలకు కలిసొస్తుందా? పొలిటికల్ ఈక్వేషన్స్ మారినంత ఈజీగా జనం వెతలు తీరి రాతలు మారతాయా? నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కనిపించే పొలిటికల్ సీన్ ఏంటి? సీట్ల పెంపుతో ఈక్వేషన్స్ మారతాయా? డీలిమిటేషన్తో కనిపించే సీన్ ఏంటి? పొలిటికల్ ధమాకా చూస్తామా? నియోజకవర్గాల పునర్విభజన అనేది మ్యాప్ మీద గీసే గీతలకు సంబంధించింది మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును, అధికార సమీకరణాలను మార్చే బిగ్ పొలిటికల్ రీసెట్. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం భారత రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. దీనివల్ల రాష్ట్రాల్లోనూ రాజకీయంగా అనేక మార్పులొస్తాయి. పార్టీల వ్యూహాలు, లీడర్ల లెక్కలు మారతాయి. వీటన్నింటి ఎఫెక్ట్ సామాన్యుడి మీదే పడుతుంది. డీలిమిటేషన్తో దేశంలోనే కాదు, రాష్ట్రాల్లోనూ బిగ్ చేంజ్ కనిపిస్తుంది. లోక్సభలో ప్రస్తుతం 543 సీట్లున్నాయి. డీలిమిటేషన్ జరిగితే ఈ సంఖ్య 850 దాకా చేరొచ్చని కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా కొత్త తరం నాయకత్వం కూడా పుట్టుకొస్తుంది. రాజకీయ అవకాశాలు కూడా పెరుగుతాయి. పాత నియోజకవర్గాలు ముక్కలై కొత్తవి ఏర్పడినప్పుడు పాత నేతల కోటలు బద్దలవుతాయి. అక్కడి రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతాయి. కాబట్టి పార్టీలకు కొత్త ముఖాలు, కొత్త నాయకత్వం అవసరమవుతుంది. ఇప్పటి వరకు ఒక ఎంపీ 15 నుంచి 20 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగితే నియోజకవర్గాల పరిధి తగ్గుతుంది. నాయకులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. చిన్న నియోజకవర్గాల్లో నిర్దిష్ట సామాజిక వర్గాల ఓట్లు కీలకమవుతాయి. అప్పుడు పార్టీల సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీలు కూడా మారతాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లు చిన్నవైనప్పుడు డేటా అనలిటిక్స్ ద్వారా ప్రతి ఓటరుని టార్గెట్ చేయడం పార్టీలకు సులువవుతుంది. రాజకీయ సమీకరణాలు మారినంత వేగంగా సామాన్యుడి రాత మారుతుందా అనేదే ఇక్కడ మేజర్ క్వశ్చన్. చిన్న నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు, మానిటరింగ్ ఈజీ అవుతుంది. అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయికి త్వరగా చేరే అవకాశం ఉంది. కేవలం సీట్లు పెరిగితే సరిపోదు, దానికి తగ్గట్లుగా పరిపాలనా యంత్రాంగం కూడా విస్తరించాల్సి ఉంటుంది. అయితే సీట్లు పెరిగితే ఎన్నికల ఖర్చు, ప్రజా ప్రతినిధుల జీతభత్యాల రూపంలో ఖజానాపై పడే భారం కూడా పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఓ డెమోగ్రాఫిక్ డివిడెండ్ లాంటిది. ఇది రాజకీయ పార్టీలకు అదనపు బలాన్నివ్వచ్చు, లేదా ఉన్న పట్టు కోల్పోయేలా చేయొచ్చు. కానీ అంతిమంగా ఈ మార్పు ప్రజల గొంతుకను అసెంబ్లీలు, పార్లమెంటులో మరింత బలంగా వినిపించేలా చేస్తుందనేది మాత్రం వాస్తవం. ముఖ్యంగా ఈ సీట్ల పెంపు ప్రాంతీయ పార్టీల మనుగడకు ఓ పెద్ద పరీక్ష వంటిది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుందా, తగ్గుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. దాంతో రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. డీలిమిటేషన్తో ప్రాంతీయ పార్టీలకు కలిసొచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. సీట్ల సంఖ్య పెరిగితే నియోజకవర్గాల విస్తీర్ణం తగ్గుతుంది. స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చిన్న నియోజకవర్గాల్లో పట్టు సాధించడం సులభమవుతుంది. ఇక జాతీయ పార్టీలు దేశవ్యాప్త అంశాలపై దృష్టి పెడితే ప్రాంతీయ పార్టీలు క్షేత్రస్థాయి సమస్యలను బలంగా వినిపించి ఓటర్లను ఆకట్టుకునే అవకాశం దొరుకుతుంది. స్థానిక సమస్యలే ఎజెండాగా మారతాయి. సీట్లు పెరగటం వల్ల పార్టీలో అసమ్మతిని తగ్గించొచ్చు. టికెట్ ఆశించే ఎక్కువ మంది సీనియర్లకు, యువతకు ఛాన్స్ ఇవ్వటం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునే అవకాశాలుంటాయి. ఇదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సీట్లు పెరిగినప్పుడు జాతీయ పార్టీలు తమ భారీ వనరులు, సోషల్ మీడియా బలం, జాతీయవాదంతో ప్రతి చిన్న నియోజకవర్గంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఉత్తరాది సీట్లు భారీగా పెరిగి దక్షిణాదిలో తక్కువగా పెరిగితే కేంద్రంలో చక్రం తిప్పే ప్రాంతీయ పార్టీల బలం జాతీయ స్థాయిలో తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో
గతంలో 20 నుంచి 30 సీట్లున్న పార్టీ కింగ్ మేకర్ గా ఉండేది. డీలిమిటేషన్ తరువాత లోక్సభ స్థానాలు 800 దాటితే అది ప్రభావం చూపించాలంటే కనీసం 50 సీట్లలోనైనా గెలవాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ సీట్లలో పోటీ చేయటం, ప్రతి చోట ప్రచారం నిర్వహించడం ప్రాంతీయ పార్టీలకు సవాల్గా మారుతుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే 5 దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలుగు రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. దీనివల్ల సౌత్ స్టేట్స్ లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఇప్పుడు జనాభా తక్కువగా ఉన్నారని సీట్లు తగ్గించడం అంటే క్రమశిక్షణతో ఉన్నందుకు శిక్ష వేయటమే అవుతుందంటున్నారు. ఇప్పటికే ఉత్తరాన ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లో జనాభా విపరీతంగా పెరిగింది. ఆ రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు బలహీనపడుతుందని చెప్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కేటాయింపుల్లోనూ నష్టపోయే ప్రమాదముంది. డీలిమిటేషన్ ప్రక్రియ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భారీగా సీట్లు పెరిగితే ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుంది. యూపీ లాంటి రాష్ట్రంలో లోక్సభ సీట్లు 80 నుంచి 140కి పెరిగే అవకాశం ఉంది. కేవలం హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో అధిక సీట్లు గెలిచిన పార్టీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల మద్దతు కేంద్రానికి అవసరం లేని పరిస్థితి ఏర్పడొచ్చంటున్నారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కోల్పోతాయి. పార్లమెంటులో మన ఎంపీల సంఖ్య తక్కువగా ఉంటే విభజన హామీల అమలు కోసమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా పోరాడే బలం తగ్గుతుంది. డీలిమిటేషన్ తో జాతీయ పార్టీలకు సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం పెరిగితే ప్రాంతీయ పార్టీల డిమాండ్ తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల్లో కుల సమీకరణాలు మారతాయి. దీన్ని అందిపుచ్చుకున్న పార్టీలే నిలబడతాయి. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీలకి మహిళల మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సెంటిమెంట్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి పెరిగిన సీట్లకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ నిర్మించుకుని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పనిచేస్తే ప్రాంతీయ పార్టీలు కూడా మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.